నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. అనుకోకుండా గుజరాత్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్లతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత గుజరాత్ను అభివృద్ధికి రోల్ మోడల్గా నిలిచి ఏకంగా ఢిల్లీ పీఠానికి బాటలు వేసుకున్నారు. బీజేపీని సొంతంగా కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చి 2 సార్లు గెలిపించారు. 7.5 ఏళ్లుగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. అయోధ్య సమస్యకు పరిష్కారం, ఆర్టికల్ 370 రద్దు వంటి విజయాలే కాదు, కోవిడ్ వైఫల్యం, ఆర్థిక వ్యవస్థ పత్రం లాంటి పరాజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇంతకు 20 ఏళ్ల మోడీ ప్రయాణం ఎలా సాగింది? ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా? మోడీ ముందున్న సవాళ్లేంటి? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి త్వరలో 20 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా మోడీ పుట్టినరోజు నుంచి మొదలుపెట్టి ఆయన మొదటిసారి గుజరాత్ సీఎం అయిన రోజు వరకు సేవా సమర్పణ్ అభియాన్ నిర్వహించాలని బీజేపీ ఫిక్స్ అయింది. వ్యతిరేక పవనాలు వీస్తున్న సమయంలో మోడీ ఇమేజ్తో మళ్లీ గట్టెక్కాలి అన్న ప్రయత్నం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో 71వ జన్మదినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా భారతీయ జనతా పార్టీ మోదీ పుట్టినరోజులు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు గుజరాత్ సీఎం నుండి ఇప్పుడు భారత ప్రధాని వరకు 20 ఏళ్లకు పైగా మోదీ సేవలకు గుర్తుగా బీజేపీ సేవా సమర్పణ్ అభియాన్ అనే 2 సేవా కార్యక్రమాలను భారీ ఎత్తున తలపెట్టనుంది. మొత్తం 20 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ప్రధాని పుట్టినరోజైన సెప్టెంబర్ 17న మొదలు కానున్న ఈ సేవా వేడుకలు అక్టోబర్ 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఆయన సేవలను అభినందిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బూతుల నుండి 5 కోట్ల పోస్టు కార్డుల ద్వారా శుభాకాంక్షలు తెలపనుంది. భారతదేశ రాజకీయాల్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత 20 సంవత్సరాలు నిరాఘాటంగా తొలుత ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు నరేంద్ర మోదీ తప్ప మరొకరు లేరు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 13 సంవత్సరాలు గుజరాత్ ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రిగా ఆదరించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 7.5 ఏళ్లుగా దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ను ఎదుర్కోవడంలో విఫలమవడంతో మోదీ ప్రజాదరణ తగ్గినా మళ్లీ ఇప్పుడు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో 70% రేటింగ్స్ సాధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ కన్నా ప్రజల్లో ఎక్కువ ఆమోదయోగ్యత పొందారు. నరేంద్ర మోడీ హయాం ప్రధానమంత్రిగా 2024లో అయిపోతుందా, ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా చెప్పలేం. కానీ ఒక రకమైన పరిపాలన తీసుకొచ్చాడు. కులం మీద రాలేదు, ఒక డైనాసిటీగా రాలేదు, డబ్బుతో రాలేదు, ఫ్యామిలీతో రాలేదు, చరిత్రతో రాలేదు, పెద్ద పాండిత్యంతో కూడా రాలేదు. ఆయన సింపుల్గా ఒక కార్యకర్తగా వచ్చి దేశంలో ఫిగర్ అవ్వాడంటే మనం ఇప్పుడు ఇవాళ చూసేది ఏంటంటే భారతదేశానికి ముఖ్యంగా ఒక స్ట్రాంగ్ దేశం, స్ట్రాంగ్ సైన్యం, స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్నది. దేశానికి చైనాని కూడా వ్యతిరేకించగలదు. అది మాత్రం అది గుర్తింపులోకి వస్తుంది. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ, ఆమె తనయుడు రాజీవ్ గాంధీ కూడా అధికారంలో మోదీ రికార్డును అధిగమించలేకపోయారు. వారెవరికీ ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన అనుభవం లేదు. ప్రాంతీయ పార్టీ నేతల్లో 2 దశాబ్దాలకు పైగా ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన ఘనత పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు, సిక్కింలో పవన్ చామ్లింగ్, ఇప్పుడు ఒడిశాలో నవీన్ పట్నాయక్కు దక్కింది. కరుణానిధి 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నా వరుసగా ఎప్పుడూ అధికారంలో లేరు. మొదట ముఖ్యమంత్రిగా మొదలై తర్వాత దేశ ప్రధానిగా ఎదిగిన అరుదైన రికార్డ్ మోదీకే సొంతమని చెప్పొచ్చు. ప్రస్తుతం దేశంలో అత్యంత జనాకర్షణ గల నేత మోదీనే. ఆయన దరిదాపుల్లో కూడా మరో నేత ఎవరూ లేరు. అయితే గుజరాత్ సీఎంగా కేంద్రం ఎలా ఉండాలో మోదీ చెప్పిన దానికి ఇప్పుడు ప్రధానిగా చేస్తున్న పనులకు పొంతన కుదరడం లేదనే వాదన కూడా ఉంది. గుజరాత్లో అత్యంత తీవ్రమైన భూకంపం సంభవించిన కొద్ది రోజుల్లోనే 2001లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 13,000 మందికి పైగా ప్రజలు ఈ భూకంపంలో మరణించారు. ఒక కచ్ ప్రాంతంలోనే 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర ప్రమాదాన్ని మోదీ ఒక అవకాశంగా భావించారు. కచ్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించారు. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చడం కోసం వాటికి రాయితీలు కల్పించారు. నరేంద్ర మోదీ విధానాల మూలంగా గుజరాత్ మొత్తం ఒక ఆధునిక రాష్ట్రంగా అభివృద్ధి చెందిందనే ప్రచారం బలంగా చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయ సంస్కరణలు, పారిశ్రామికాభివృద్ధి మొదలైన వాటితో గుజరాత్ నమూనా పేరు మార్మోగేలా చేశారు. తొలిసారి గుజరాత్ అసెంబ్లీలోకి అడుగుపెట్టినప్పుడు మోదీ సుదీర్ఘకాలం ఆ రాష్ట్రాన్ని పాలిస్తారని ఎవరూ ఊహించలేదు. గోద్రా అల్లర్ల తర్వాత కేబినెట్ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించిన మోదీ వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి గుజరాత్లో తిరుగులేని నేతగా మారారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ విఫలమైన తరుణంలో మోదీ దూసుకొచ్చారు. అప్పటికే గుజరాత్ మోడల్ ప్రచారం దేశవ్యాప్తంగా జరగడంతో మోదీకి అన్ని రాష్ట్రాల ప్రజల్లో ఆమోదయోగ్యత వచ్చింది. ఆకట్టుకునే ప్రసంగాలు, అవినీతి మరకలేని పాలన లాంటి అంశాలు దేశ ప్రజల్ని ఆకర్షించాయి. అప్పటికే యూపీఏ పాలనతో విసిగిపోయిన ప్రజలు మోదీలో కొత్త నేతను చూశారు. రాక్ స్టార్లా మోదీ పెట్టిన ప్రచార సభలు అందర్నీ ఉర్రూతలూగించాయి. అలా 2014 ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మోదీ మానియాలో దేశం మైమరిచిపోయింది. మోదీ ప్రధాని అయితే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని ప్రజలందరూ బలంగా నమ్మారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ సొంత బలంతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ బీజేపీకి 2014 కంటే సీట్లు పెరగడానికి మోదీ ఇమేజే ప్రధాన కారణం. చాలా ఈజీగా హ్యాండిల్ చేశాడు గుజరాత్. ఆయన మొదటి ఎలక్షన్ ఓడిపోతాడు అనుకుంటే మళ్ళీ గెలిచాడు 3 సార్లు గెలిచాడు. గుజరాత్ను పూర్తిగా బీజేపీకి అందుబాటులో చేశాడు. ఆయన పరిపాలనకు చూసి 2013-14లో దేశం అంతా మోడీ వస్తే దేశం బాగుంటుంది అదొక వదంతి వచ్చి ఆయనకు ఒక పెద్ద హవా వచ్చి ఉత్తర భారత్లో పూర్తిగా స్వీప్ చేసి బీజేపీకి ఎప్పుడు లేని సీట్లు 272 తీసుకొచ్చి ప్రభుత్వం స్థాపించాడు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్ని ప్రజలు చూసే కోణం కూడా మారింది. అవినీతిని, అరాచకత్వాన్ని, కుటుంబ పాలనను, పైరవి రాజ్ను, బుజ్జగింపు రాజకీయాలకు బలమైన ప్రత్యామ్నాయం కావాలనే ఆలోచన మోదీ రేకెత్తించగలిగారు. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా అభివృద్ధి రాజకీయాలపై మాట్లాడారు. అయితే 2014 ఎన్నికల సమయంలో అభివృద్ధిపై మాట్లాడిన మోదీ 2019 ఎన్నికల్లో మాత్రం సెంటిమెంట్ రాజేసి విజయం సాధించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ను తన క్రెడిట్గా చెప్పుకుని భావోద్వేగాన్ని రగిలించి ప్రజల్ని మాయ చేశారని, తన పాలనపై ఓటు అడిగే ధైర్యం చేయలేదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉండగా జరిగిన గోద్రా అల్లర్లు ఆయన పొలిటికల్ కెరీర్కు మాయని మచ్చ అని చెప్పాలి. ముస్లింలను ఊచకోత కోశారని, ప్రభుత్వమే హత్యల్ని ప్రోత్సహించిందని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. మోదీ, అమిత్ షాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన పోలీస్ అధికారుల్ని కూడా ముప్పుతిప్పలు పెట్టారని ఆరోపణలున్నాయి. ఓ జడ్జి అనుమానాస్పద మృతి, మరికొన్ని ఎన్కౌంటర్లు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అమెరికా అయితే మోదీ తమ దేశంలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. మోదీ ప్రధాని అయ్యాకే ఆయనకు అమెరికా తలుపులు తెరుచుకున్నాయి. అంతటి వ్యతిరేకతను మూటగట్టుకున్న మోదీ ఇంత సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పటికప్పుడు మోదీ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. విమర్శలొచ్చినా ధైర్యం కోల్పోకుండా సరైన అవకాశం కోసం వేచి చూశారు. దేశంలో ఎవరికీ ఇవ్వని అవకాశాన్ని ప్రజలు మోదీకి ఇచ్చారు. మరి ఆయన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రధానమంత్రి ఎర్రకోటపై చేసే ప్రసంగాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పలువురు ప్రధానులు కీలక నిర్ణయాలను ఇక్కడి నుంచే ప్రకటించారు. మోదీ ఎర్రకోటపై నుంచి పలు నినాదాలిచ్చారు. కానీ ఏ నినాదము పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. గత కొద్ది సంవత్సరాలుగా ప్రధానమంత్రి తన ఎర్రకోట ప్రసంగాల్లో 100% విద్యుదీకరణ గురించి చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ చాలా గ్రామాల్లో విద్యుత్ లేదని, కనెక్షన్లు లేని మీటర్లు గోడలకు వేలాడుతూనే ఉన్నాయని వార్తలు వస్తూనే ఉన్నాయి. 2014లోనే మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మోదీ తొలిసారి ఎర్రకోటపై వినిపించారు. కానీ గత 7 ఏళ్లుగా దేశంలో ఉత్పాదక రంగం అభివృద్ధి అంతంత మాత్రమే ఉంది. 2014-2019లో మనది $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ఇప్పుడు $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేయబోతున్నామని 2019లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రకటించారు. కానీ మన పెట్టుబడుల రేట్ 40% పెంచి ఆదాయాలు, ఉపాధి కల్పన, అవకాశాలు పెరిగితే కానీ ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేలా లేదు. తన తొలి స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలోనే మోదీ సంసద్ ఆదర్శ గ్రామ యోజనను ప్రకటించారు. ఎంపీలు తమ నియోజకవర్గంలోనే ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకుని అభివృద్ధి పరచాలని, దాన్ని ఆదర్శ గ్రామంగా మార్చాలని ఆయన సూచించారు. ఈ పథకం ప్రకటించిన తర్వాత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సమీక్షిస్తే ఈ పథకం కింద ఏ గ్రామమూ అభివృద్ధి చెందలేదని తేలింది. చాలామంది బీజేపీ ఎంపీలే ప్రధానమంత్రి పిలుపును పట్టించుకోలేదని, తమ ఎంపీ నిధుల్లో నుంచి డబ్బు కేటాయించలేదని స్పష్టమైంది. వచ్చే ఆగస్టు కల్లా దేశంలో బాలికలు, బాలురకు శౌచాలయ సౌకర్యాలు లేని ఏ స్కూలు ఉండరాదని కూడా ప్రధాని తన ప్రసంగంలో నిర్దేశించారు. 2020లో కాగ్ నిర్వహించిన సర్వే ప్రకారం దేశంలో 40% స్కూళ్లలో శౌచాలయాలు లేవని, కొన్ని చోట్ల సగమే కట్టారని, కొన్ని చోట్ల ఉపయోగించే విధంగా లేవని తేలింది. 2015 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ స్టార్టప్ ఇండియా పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ దేశంలో 90% స్టార్టప్లు ప్రారంభమైన తొలి 5 సంవత్సరాల్లోనే
విఫలమైనట్లు తెలుస్తోంది. 2022 కల్లా భారతదేశంలో ఇళ్లు లేని వారంటూ ఉండరని కూడా మోదీ ఆ సందర్భంగా ప్రకటించారు. కానీ 17 కోట్ల మంది నిరాశ్రయులై ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనే వేలాది మంది నైట్ షెల్టర్లలోనూ పేమెంట్లపైన నిద్రిస్తున్నారనేది నగ్న సత్యం. 2016 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో గ్రామీణ రహదారుల కార్యక్రమాన్ని బృహత్తరంగా అమలు చేస్తున్నట్లు మోదీ చెప్పుకున్నారు. కానీ 26 నుంచి 30% గ్రామాలకు పక్కా రోడ్లు లేవని విశ్వసనీయ సమాచారం చెబుతోంది. కాలం చెల్లిన 1200 చట్టాలను రద్దు చేశామని ప్రధానమంత్రి చెప్పుకున్నారు. కానీ మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, బాలగంగాధర్ తిలక్ లాంటి వారిని అరెస్టు చేసేందుకు కారణమైన వలస పాలన కాలం లాంటి ఐపీసీలోని సెక్షన్ 124A ఇంకా కొనసాగించడం అవసరమా అని సుప్రీంకోర్టు ఇటీవలే ప్రశ్నించింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66A కూడా పోలీసులు ఉపయోగిస్తున్న విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం గుర్తు చేయాల్సొచ్చింది. 2017 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కానీ అనుకున్న ఫలితాలు సాధించలేదు. ప్రభుత్వ విభాగాలకు అవసరమైన వస్తువులు, సేవల సేకరణలో అవినీతిని నిరోధించేందుకు ఉద్దేశించిన జెమ్ పోర్టల్ ద్వారా ప్రతి ఏడాది 7 నుంచి 8 లక్షల కోట్ల వస్తు సేవల సేకరణ పారదర్శకంగా జరగాలని భావించారు. కానీ అది 1,00,000 కోట్ల రూపాయల సేకరణ కూడా అతి కష్టం మీద చేయగలుగుతోంది. అదేవిధంగా పంటలకు నీరందించేందుకు ఉద్దేశించిన కృషి సించాయ్ యోజనను అనుకున్న విధంగా నిధులు కేటాయించడం కానీ, లక్ష్యాలను సాధించడం కానీ జరగలేదు. ప్రతి ఇంటికి నీరు పథకం కూడా ఇదే విధంగా నీరుగారింది. భారతదేశంలో 9 కోట్ల మందికి కనీస తాగునీటి వసతి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. ఇదే సంవత్సరంలో వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను ప్రకటించారు. అయితే ఈ పథకం కింద సమకూర్చిన నిధులను ఆహారోత్పత్తుల పరిశ్రమలు సరిగా ఉపయోగించలేదని, 430 ప్రాజెక్టుల్లో 103 ప్రాజెక్టులను రద్దు చేశారని పార్లమెంటరీ స్థాయి సంఘం ఇటీవల సమర్పించిన నివేదికలో పేర్కొంది. దేశంలో పేద ప్రజలెవరూ అనారోగ్యంతో మరణించకూడదనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన ఆరోగ్య అభియాన్ను ప్రారంభించామని మోదీ 2018 స్వాతంత్ర దినోత్సవంలో ప్రకటించారు. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందిన సమయంలో ఈ పథకం పేద ప్రజలకు పెద్దగా ప్రయోజనాలను సమకూర్చలేదని ఆనాటి పరిస్థితులు, గణాంక వివరాలను అధ్యయనం చేస్తే అర్థమవుతుంది. 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలలోనూ ప్రధాని మోదీ తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలలో ఒకే హామీని ప్రకటించారు. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించినట్లు ఆయన దేశ ప్రజలకు తెలిపారు. మోదీ 7 ఏళ్ల ప్రసంగాల్లో అనేక హామీలు పునరావృతమయ్యాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ 1,00,00,000 కోట్లతో ప్రధానమంత్రి గతిశక్తి ప్రణాళికను చేపట్టనున్నట్లు భారీ ప్రకటన చేశారు. స్వతంత్ర భారతం శతవసంతాల గడప వద్దకు ప్రయాణించే రానున్న 25 ఏళ్ల కాలాన్ని అమృత ఘడియలుగా మోదీ అభివర్ణించారు. 25 ఏళ్లలో ఇంధన రంగంలో దేశం సొంత కాళ్ల మీద నిలబడ్డం, పట్టణ, గ్రామీణ, స్త్రీ పురుష భేదాలను రూపుమాపి సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందేలా చూడడం లాంటి లక్ష్యాలెన్నో నిర్దేశించారు. ఎప్పటికప్పుడు కొత్త నినాదాలు మోదీ మార్క్ ప్రసంగ శైలి. 2014లో సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని నినదించిన ప్రధాని 5 ఏళ్ల తర్వాత 2019 మే 26న సబ్కా విశ్వాస్ కూడా దానికి కలిపారు. ఇప్పుడు లక్ష్య సాధనకు సబ్కా ప్రయాస్ అవసరమని కొత్త నినాదం అందించారు. ఎప్పటికప్పుడు భవిష్యత్పై కొత్త ఆశలు కల్పించి ఆకర్షణీయ నినాదాలు ఇస్తే సరిపోదు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తేనే కలలు సాకారమవుతాయి. కానీ ప్రధానిగా మోదీ లక్ష్యాలు ఘనంగానే ఉన్నా వాటి ఆచరణ మాత్రం ఆశించినంతగా లేదనే విషయం కళ్ల ముందు కనిపిస్తోంది. మోదీ 20 ఏళ్ల అధికార జీవితంలో ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. వరుస ఎన్నికల్లో విజయాలు ఆయనకు ఆషామాషిగా రాలేదు. అవినీతి రహిత పాలన, జనాన్ని ఆకట్టుకునే ప్రసంగాలు, ప్రత్యర్థుల్ని ఆశ్చర్యపరిచే వ్యూహాలు, ఇలా మోదీ అమ్ముల పొదిలో చాలా అస్త్రాలున్నాయి. కానీ కొంతకాలంగా మోదీ వ్యతిరేకత క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2019లో ప్రతిపక్షాల అనైక్యత మోదీకి ప్లస్ అయింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా మోదీకి వ్యతిరేకంగా ఏకతాటిపైకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా రైతు ఉద్యమం బీజేపీని బాగా కలవరపెడుతోంది. సరిగ్గా యూపీ ఎన్నికల తరుణంలో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఆందోళన కాషాయ పార్టీకుంది. అందుకే మోదీ ఇమేజ్ను మళ్లీ కొత్తగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆలోచన చేస్తోంది. మోదీ రాజకీయ జీవితంలో ఎన్నోసార్లు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. సాధారణ రాజకీయ నేతలు సంకోచించే నిర్ణయాలను కూడా ఆయన అలవోకగా తీసుకుంటారు. ఆ లక్షణాన్ని తన బలంగా చెప్పుకుంటారు మోదీ. కచ్ భూకంపంతో నైరాశ్యంలో కూరుకుపోయిన గుజరాత్
ఆ తర్వాత ఇంతగా వెలుగులీనుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ మోదీ చేసి చూపించారు. గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని కూడా ఎన్నికల పండితులు ఊహించలేదు. కానీ అది కూడా సాధ్యమేనని నిరూపించారు మోదీ. ఇక దేశంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వస్తుందనే విషయం కూడా ఎవ్వరి ఊహకు అందని విషయం. దాన్ని ఒక్కసారి కాదు 2 సార్లు సాధ్యం చేశారు మోదీ. ఇలా తన పనైపోయిందని ప్రత్యర్థులు భావించిన ప్రతిసారి దిమ్మ తిరిగే జవాబిచ్చిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గుజరాత్లో మోదీ మెజారిటీ రాజకీయవాదంతో నెగ్గుకొచ్చారనే ఆరోపణలున్నాయి. తక్కువ సంఖ్యలో ఉన్న మైనారిటీలో ఓట్లు చీల్చి అధికారం నిలబెట్టుకుంటారనే వాదన ఉంది. ప్రధాని అయ్యాక కూడా అభివృద్ధి మంత్రం కంటే హిందూ ఓట్లను సంఘటితం చేసే గెలుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గుజరాత్ సీఎంగా మోదీ విధానాలపై చాలామందికి అవగాహన లేదు. అయితే గుజరాత్ అభివృద్ధి పరంగా దూసుకుపోవడం, గణాంకాలు కూడా మెరుగ్గా ఉండడం మోదీకి కలిసొచ్చింది. కానీ దేశ ప్రధానిగా మోదీ ప్రయాణం గతుకుల రోడ్డులో సాగుతోంది. సంస్కరణల పేరుతో చేసిన నోట్ల రద్దు లక్ష్యాన్ని సాధించలేదని స్వయంగా ఆర్బీఐ ఒప్పుకుంది. దేశవ్యాప్తంగా ఒకే పన్ను పేరుతో జీఎస్టీ తెచ్చినా అందులో చాలా లోపాలున్నాయనే అభిప్రాయాలున్నాయి. ఈ 2 నిర్ణయాలు ఎవరినీ సంప్రదించకుండా హడావిడిగా ఏకపక్షంగా తీసుకున్నారని, అప్పట్నుంచే ఆర్థిక వ్యవస్థలో మందగమనం మొదలైందని విమర్శలున్నాయి. అయితే ఆ జీఎస్టీ వల్ల కూడా చిన్న వ్యాపారస్తులు చితికిపోతారని ఆర్ఎస్ఎస్కు చెందిన స్వదేశీ జాగరణ మంచి లాంటి సంస్థలే చెప్పినాయి. అలాగే అనుకున్నట్లుగానే అనేక చిన్న వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు చితికిపోయినాయి. దాంతో విపరీతంగా అసంఘటిత రంగం దెబ్బతింది. ఈ దేశంలో వ్యవసాయ రంగంతో పాటు అసంఘటిత రంగం కూడా దెబ్బతింది. డిమానిటైజేషన్ తర్వాత కొంత అసంఘటిత రంగం భారీ ఎత్తున దెబ్బతింటే ఇప్పుడు జీఎస్టీ తర్వాత మరింత పెద్ద ఎత్తున అసంఘటిత రంగం దెబ్బతింది. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. అయితే రెండోసారి ప్రధాని అయ్యాక అయోధ్య రామాలయ వివాదానికి పరిష్కారం, కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో మోదీ ఇమేజ్ ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇలాంటి నిర్ణయాలు మోదీ మాత్రమే చేయగలరనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిపడ్డ కోవిడ్ మహమ్మారి దెబ్బకు జీడీపీ చారిత్రక కనిష్టానికి జారిపోయింది. దీంతో మోదీ పాలనపై నెలకొన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అయితే కరోనా ఫస్ట్ వేవ్ ఇండియాపై పెద్ద ప్రభావం చూపకపోవడంతో కోవిడ్ నియంత్రణ కోసం లాక్డౌన్ పెట్టారని, అందుకే జీడీపీ క్షీణించిందని, ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలకే ఎక్కువ విలువిచ్చారనే పాజిటివ్ వైబ్ మోదీకి ఉపయోగపడింది. కోవిడ్ సెకండ్ వేవ్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కరోనా ఇక రాదనే అతి విశ్వాసంతో జరిపిన ఎన్నికలు, మోదీ ప్రధాని హోదాలో జరిపిన ఉధృత ప్రచారం సెకండ్ వేవ్కు కారణమని విపక్షాలు గట్టిగా ప్రచారం చేశాయి. దీనికి తోడు సెకండ్ వేవ్ కట్టడిలో కేంద్రం ఘోరంగా విఫలం కావడంతో దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని పరిణామాలు చూడాల్సొచ్చింది. కరోనా రక్కసి విలయతాండవం చేసింది. దీంతో మూలిగే నక్కల ఆర్థిక వ్యవస్థపై తాటిపండు పడ్డట్టయింది. $5 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యమని మోదీ ప్రకటించినా దేశ జీడీపీ ఏ దశలోనూ ఆ దిశగా సాగుతున్న దాఖలాలు కనిపించలేదు. వీటన్నింటినీ మించి కరోనా ప్యాకేజీ పేరుతో తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, విద్యుత్ సంస్కరణలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకతను క్రమంగా పెంచుతున్నాయి. మోదీ ఏదో ఉద్ధరిస్తారని భావించిన సామాన్యులు కూడా ఈ నిర్ణయాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాల్ విసురుతుంది. పైకి కనపడకుండా కూడా పెద్దగా ప్రచారం లేకుండా తీవ్రమైనటువంటి స్థాయిలో యూపీలో ఈరోజు యూపీ ఎన్నికలు చాలా కీలకమైనవి బీజేపీకి. అలాంటి ఎన్నికల్లో తీవ్రమైన పెద్ద ఎత్తున సవాల్ విసురుతుంది. ముజఫర్నగర్ ప్రచార కేంద్రంగా మొదలుపెట్టినటువంటి మహాపంచాయతీతో మొదలుపెట్టిన రైతు ఉద్యమం, ఢిల్లీ చుట్టుముట్టిన గత అనేక మాసాలుగా ఢిల్లీ చుట్టూ ఉన్న రైతు ఉద్యమం, అది దాని ఎజెండాకే పరిమితం కాల, రైతు చట్టాల రద్దుకే పరిమితం కాల. ఆ దేశంలో సకల ప్రజల సమస్యల్ని తన సొంతం చేసుకుని ఈరోజు రైతులు పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రైవేటీకరణల వేగం, ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రైవేటీకరణలు, బ్యాంకుల ప్రైవేటీకరణ ఎజెండా ముందుకు వచ్చింది వేగంగా. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇట్లా అనేక రకమైనటువంటి ప్రైవేటీకరణలతో ప్రజలు తీవ్రంగా మనస్తాపం చెంది ఉన్నారు. ఈ వ్యతిరేకత ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల్లో కనిపిస్తోంది. 2017లో దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు కేవలం 15 రాష్ట్రాలకే పరిమితమైంది. ఇందులోనూ ఈశాన్య రాష్ట్రాల్ని మినహాయిస్తే బీజేపీ చేతిలో కొన్ని మాత్రమే పెద్ద రాష్ట్రాలున్నాయి. మోదీ మ్యాజిక్ కూడా క్రమంగా మసకబారడం కాషాయ పార్టీకి మింగుడు పడ్డం లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఓ ఎత్తు, ఇప్పుడు జరగబోయే యూపీ ఎన్నికలు మరో ఎత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఢిల్లీలో అధికారానికి కీలకమైన యూపీ చేజారితే మోదీకి ప్రమాద ఘంటికలు మోగినట్టే అనే విశ్లేషణలు ఉన్నాయి. ఓ రకంగా యూపీ ఎన్నికలు యోగి ఆదిత్యనాథ్ కంటే మోదీకే అగ్ని పరీక్షగా మారాయి. మరి తన 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నోసార్లు అద్భుత విజయాలు సాధించిన మోదీ ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ చేస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం బీజేపీలో ఎవరూ చేయలేదు. కానీ యూపీ ఎన్నికల్లో ఫలితాలు ప్రతికూలంగా వస్తే వ్యతిరేక గళాలు ఎగసిపడే అవకాశం ఉంది. గతంలో సీనియర్లు ఓ దశలో మోదీ, అమిత్ షా వైఖరికి నిరసనగా గళమెత్తినా ఆ తర్వాత ఎన్నికల ఫలితాలతో వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేదా అనేది చూడాలి. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి దేశానికి బలమైన ప్రధానిగా ఎదిగిన చరిత్ర మోదీ సొంతం. కాంగ్రెస్ ధాటికి తట్టుకోలేక ప్రాంతీయ పార్టీల ప్రాపకం కోసం చూస్తున్న బీజేపీకి మోదీ ఆశాకిరణంలా దొరికారు. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అన్ని పార్టీలు అర్రులు చేస్తున్నాయంటే దానికి మోదీ మ్యాజిక్కే కారణం. కానీ రైతు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో జరగబోయే యూపీ ఎన్నికలు మోదీ ప్రజాదరణకు అసలైన అగ్నిపరీక్ష పెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. యూపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోదీ మ్యాజిక్కు తిరుగులేదని నిరూపణ అవుతుంది. లేకపోతే మోదీకి పెను సవాళ్లు తప్పవు.